పాట పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దామండి. సిస్టర్ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వాక్యం చెప్పినారా? చెప్పాను సిస్టర్. చెప్పారా? అదే అక్క లేరు, కేజక్క, అందుకని పరిచయం చేయడానికి ఎవరు లేరు. అందుకని ఒకవేళ పరిచయం చేసుకుంటే మీరే పరిచయం చేసుకుంటే మంచిది. నేను పాట అయిపోయిన తర్వాత పరిచయం చేసుకుంటాను. ఓకే సిస్టర్, ఓకే, పాడండి. రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, ముదమార పొగడెద నేను నీ ఆశ్చర్య కార్యములు, ముదమార పొగడెద నేను నీ ఆశ్చర్య కార్యములు, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, నా జీవితమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా జీవితమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును, నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సిస్టర్, మంచి చక్కటి పాట పాడినారు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, నిజమే.
ఆయనను మనం రుచి చూచి ఎరిగినం ఇంతవరకు. నిజంగా ఆయన ఉత్తముడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మనం ఆశ్రయించినప్పుడు మనం ధన్యులమైతామని కూడా మంచి సాంగ్ పాడినారు. మంచిది సిస్టర్, థ్యాంక్ యూ. ఇంకా వాక్య సందేశంలోకి వెళ్ళండి. మీరు ఒకసారి పరిచయం చేసుకోండి సిస్టర్. ఓకే అండి సిస్టర్, తప్పకుండానండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు నామంలో మీ అందరికీ తల్లిగారైన కేజియా ఆంటీ సిస్టర్ గారికి కూడా మా ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మంచి అవకాశము తల్లిగారి ద్వారా నాకు ఇచ్చి ఉన్నాడు. నా పేరు జ్యోతి అండి, మాది విశాఖపట్నం. నేను గతించిన కొన్ని మాసాల ముందు మీ మధ్య నేను సిస్టర్ వాణి సిస్టర్ నేను వాక్యం మన మధ్య పంచుకున్నారు కదండి, వాణి సిస్టర్ వైజాగ్. ఆ సిస్టర్ గారి ద్వారా నేను ఆంటీ గారికి పరిచయం అయ్యున్నాను. మొదటిసారిగా నేను మీ మధ్య నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. ఒక పాట పాడి నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. ఆ తర్వాత ఆంటీ గారు మరలా నాకు మంచి అవకాశం ఇచ్చి ఒకసారి మీ మధ్యకు వాక్యాన్ని కూడా పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన్నారు. ఇది 3వ మారు. దేవుడు మహా గొప్ప కృపను బట్టి, కేవలము దేవుని కృపను బట్టే ఈ యోగ్యత కలిగింది. ఎందుకంటే మీలో చాలా చాలా జ్ఞానవంతులు, అభిషక్తులు, చాలా చాలా గొప్ప గొప్ప మంచి నేర్పరి గలవారు చాలా మంది మన గ్రూప్ లో ఉన్నారండి. తల్లిగారు కూడా చాలా మనకి బోధిస్తూ ప్రతి దినము కూడా తల్లిగారి ద్వారా కూడా మనం ఎన్నో బోధలు వింటూ ఉన్నాము. అనేక మంది కూడా మన మధ్య వాడపడుతున్నారు. కానీ దేవుడు ఇచ్చిన మహాకృప ఇది మాత్రము దేవుడి మహాకృప అండి. నాకు నా జీవితంలో నేను మీ మధ్య సాక్షిగా నిలబడబడినప్పుడు నా సాక్ష్యం మీరు అందరూ కూడా విని ఉన్నారు. నా పేరు జ్యోతి అనమాట అండి. మాది విశాఖపట్నం. నా భర్త పేరు గోపీనాథ్. నాకు ఒక పాప హదస్స. అదండి నా సాక్ష్యం. నేను ఈ దినము దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటానండి. ఎందుకంటే ఈ దేవుడు ఎటువంటి జ్ఞానహీనులైన శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగు చేయవాడు మన యేసయ్య. అలాగే జ్ఞానము లేని వారికి, నోటి మాన్యము గల వారికి మోషే గారు చెప్తారు కదండి, ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజల్ని విడిపించు అని చెప్పేసి మోషే గారి గురించి చెప్పి అదంతా మనకు తెలుసు. అయితే మోషే అక్కడ సాకు చెప్తాడు, నోటి మాన్యం గలవాడిని, నాలుగు మాన్యం గలవాడిని, నేను వెళ్ళను, నా మాట ఎవరు వినరని అటువంటి సాకులు చెప్తాడు. కానీ నోటికి మాట ఇచ్చేవాడు మన దేవుడండి. దేవుని కృపలో మనం నిలబడితే చాలండి. ఎటువంటి జ్ఞానహీనులైనా కూడా, నోటి మాన్యం గలవారినైనా కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. ఆ కృపను బట్టి మాత్రమే ఈ దినము మీ మధ్య వాడబట్టడానికి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. ప్రేమమేడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామలకెళ్ళ వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఇప్పటి వరకు అయ్యా తండ్రి, నైనా అయ్యా ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జూమ్ మీటింగ్ లో ప్రభా నైనా అయ్యా మీరుండి ఇప్పటి వరకు ఎన్నో మంది ప్రభా ఎన్నో విధాలుగా ఎన్నో అంశాలు ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నాం తండ్రి. వచ్చి ఉన్నారు అనేక మంది బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టడానికి ఈ దినము కూడా కృపిచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. అయితే ప్రభా ఇది వాక్య పరిచర్యలకు మేము వచ్చినాం తండ్రి. ఈ దీనురాలిని ప్రభా ఎందుకు పనికిరాంటి దాన్ని, ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ ఆధిక్యత లేనోటి దాన్ని, నోటి మాన్యము నాలుగు మాన్యము గల దాన్ని ప్రభా అయ్యా దయచేసి ఈ దీనురాలిని కొద్ది సమయం ప్రభా నైనా నీ కృపలో అయ్యా నన్ను నీ నోటిని బాగుగా తెరువుము, దాన్ని నింపితేనే సెలవిచ్చారు ప్రభా. నీవు నా పక్షముగా నిలబడు, నేను నిన్ను వాడుకుంటానని మీరు సెలవిచ్చారు తండ్రి. అయ్యా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. జ్ఞానము గల వారికి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు అయ్యా తండ్రి. దీనురాలిని ప్రభా మీరు అభిషేకించి నీ వాక్య మర్మాలని ప్రభా పరిశుద్ధాత్మ బోధ కూడా మీరు మా మధ్యకి దిగి వచ్చి దీనురాలు మీరు అభిషేకించి నాకు సహకారిగా ఉండి నా నోటికి మాటలు అందించమని, నా మానవ స్వరాన్ని మరుగుపరచండి అయ్యా. అయ్యా నీ దైవ స్వరాన్ని వినిపింపచేయండి. ఎందుకంటే నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి, మాకు నెమ్మదినిస్తాయి, మాకు శాంతిని సమాధానం ఇస్తాయి. మమ్మల్ని చక్కని మార్గంలో కూడా నీ మాటలే మమ్మల్ని నడిపిస్తాయి. అన్ని విధాలు
విధాలుగా మమ్మల్ని సంరక్షించేది అయ్యా తండ్రి నీ వాక్యమే కనుక ఆ వాక్యమే ఉన్న మీరు మాతో మాట్లాడమని ఈ దీనురాలను ప్రభు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని మా అందరికి కూడా ఈ సాయంత్రకాల సమయంలో మీరు అనుగ్రహించి ఏ మాటల ద్వారా మేము ప్రభు దీవించబడాలో, ఏ మాటల ద్వారా మేము అయ్యా తండ్రి ఆదరించబడాలో ఆ మాటలు ఈ దీనురాలకి మీరు ప్రభు నా నోటిని మీరు తప్పనిసరిగా మీరు వాడుకుని మహిమే గంతై పొందమని ప్రార్థన మనవులు మీరు ఆలకించమని యేసునామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మరొకసారి మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నానండి. ఇక్కడ వందనాలండి అందరికీ ప్రభు నామంలో వందనాలు. తల్లి గారు కేజీ ఆంటీ గారు లేకపోయినప్పటికీ కూడా ఆమె కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో సంఖ్యాకాండము 22 అధ్యాయము 12 వచనము చూద్దామండి. సంఖ్యాకాండము 22 అధ్యాయము 12 వచనమండి. ఎవరైనా చదువుతారండి, సహాయం చేస్తారా? సంఖ్యాకాండము 22:12. అందుకు దేవుడు మీరు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. చాలండి. ఇక్కడ సంఖ్యాకాండము 22 అధ్యాయంలో రాయబడుతూ ఉందండి. ఏంటంటే దేవుని ప్రజలు, ఇజ్రాయిల్ ప్రజలు. అయితే ఇక్కడ మనకి పాత నిబంధన అంతా ఈ అధ్యాయం పాత నిబంధన వరకు వెళ్ళక్కర్లేదు. సంఖ్యాకాండంలో 22 వచనములు అవన్నీ ముందు నుంచి చదువుకుంటే అక్కడ ఒక స్టోరీ జరుగుతుంది. బాలాకు అనే ఒక రాజు ఇజ్రాయిల్ ప్రజలను శపించడానికి ఎవరైనా ఒక ప్రవక్త కావాలి అతనికి. ఇజ్రాయిల్ ప్రజలు శపించాలన్నమాట. శపించడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడు? ఒక ప్రవక్త. అది కూడా దేవుని పక్షముగా జీవించే ఒక ప్రవక్త. ఆయన బిలాము. మనందరికీ తెలుసు. బిలాము వస్తే ఇజ్రాయేల్ ప్రజలను శపిస్తాడు అన్న ఉద్దేశంతో ఈ బాలాకు కొంతమంది వ్యక్తులను పంపించి బిలాము యొద్దకు పంపించి రాజు నిన్ను రమ్మంటున్నాడు అని. అయితే బిలాముకి అప్పటికి ఇంకేమీ తెలియదు కనుక దేవుని యొద్దకు వెళ్ళి ప్రవక్తలు దేవుని నుంచి వస్తే వారు దేవుని దగ్గర మొరపెట్టి ఎదుగో పలానా విషయంలో మీరు ఏం చేయమంటారని దేవుణ్ణి అడిగి దేవుడి నుంచి వర్తమానాన్ని వాళ్ళు పొందుకొని వారు వచ్చిన వారికి కానీ లేదంటే వెళ్ళటం కానీ లేదంటే వారిని దీవించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, వారికి ప్రకటన చేయటానికి ఇలా జరుగుతూ ప్రవక్తలు దేవుడి నుంచి వచ్చిన మాటను అది పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి దేవుడు ఏమి చెప్పమంటే అది చెప్పటం ప్రవక్తల పని. అంతే. వారంతట వారు వాళ్ళకి ఏదో చేసేయటం, వారికి ప్రకటించేయటం, లేదంటే వారిని దీవించేయటం, వారికి ఇంకోటి చేసేయటం, వాళ్ళ సొంత మాటలు సొంత ఉద్దేశాన్ని అక్కడ నెరవేర్చేవారు కాదండి. ప్రవక్త అన్నవారు ఏంటంటే దేవుడి నుంచి దేవుడి దగ్గర కనిపెట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుడు చెప్పమంటే దేవుడు మాట్లాడమంటే మాట్లాడటమే వారి వంతు. బిలాము దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ఎదుగో దేవుడు అడుగుతాడు ఎందుకు వచ్చారు వారి దగ్గరికి. అదిగో బాలాకు నన్ను కౌరు పంపాడు, మనుషులను పంపించాడు, ఏం చేయమంటావంటే వెళ్ళొద్దని చెప్తాడు దేవుడే యెహోవా. మరలా ఆ మాట వాళ్ళకి చెప్పేస్తాడు, మీరు వెళ్ళిపోండి. అదంతా చదువుకుంటే ముందంతా చదువుకుంటేండి నేను నా దేవుడి నుంచి నాకు ఆజ్ఞ అవ్వలేదు, మీరు వెళ్ళిపోండి, నేను రాను మీతోటి అని చెప్తాడు. వారు వెళ్ళిపోయి బాలాకు చెప్తారు. బాలాకు మరలా పంపిస్తాడు, ఎంతో ఆశ పెట్టేస్తాడు. వారిని ప్రలోభ పెట్టి బిలాముని ప్రలోభ పెట్టి మాటలు ఎలాంటే ఇంకా అతను తప్పనిసరిగా వీళ్ళతో వెళ్ళాలి అన్నట్టుగా ఆ ఉద్దేశానికి వచ్చేసి బయలుదేరిపోవటానికి సిద్ధపడిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మళ్ళా వచ్చారు ఏం చేయమంటామంటే ఇంకా దేవునికి కోపం వచ్చి ఇంకా ఇది ఏమవుతుందో చూద్దామని వెళ్ళు కానీ నీ నోటి నుంచి వారు నా ప్రజలు, ఇజ్రాయిల్ అనగా దేవుని ప్రజలు, దేవుని సొత్తు, దేవుని రక్త సంబంధికులు మనందరికీ తెలుసు. అయితే నేను వారిని శపింపవద్దు. నేను నీ నోట్లో మాట పెడతానో అదే చెయ్యు. ఎందుకు ఇంకా పదే వాళ్ళు రావటం, ఇతను మరలా దేవుని దగ్గర అడగటం, ఇన్ని జరగటం వలన దేవుడు ఇంకా వెళ్ళమని చెప్తాడు.
అయితే దారిలో ఈ స్టోరీ అంతా మనకు తెలుసండి. దారిలో గాడిద మీద వెళ్ళినప్పుడు ఆ గాడిదకి దేవుడు స్వరం ఇవ్వటం, గాడిద కూడా ఆయనకు బుద్ధి చెప్పడం, ఆయనకు బుద్ధి రావటం, ఇదంతా జరుగుతుంది. ఎందుకు అంటే శపింపబడటం, శపించాలి అనమాట. ఆ బాలాకు ఉద్దేశం, ఆ రాజు ఉద్దేశం ఏంటి? ప్రవక్త వచ్చి దేవుని ప్రజలు ఇజ్రాయిలను శపించాలని కోరుతున్నాడు. ఎందుకంటే ప్రవక్త నోటిలో దేవుడు మాట పెడతాడు, ప్రవక్త నోటిలో దేవుడు ఒక వాక్కునిస్తాడు కనుక ఆ వాక్కు వారిని దీవించాలన్నా వారిని శపించాలన్నా కూడా ఆ ప్రవక్త నోటిలో దేవుడు పెడతాడు కనుక నోటి మాటని బట్టి మాత్రమే వారు దీవించబడాలన్నా శపించబడాలన్నా. అందుకే ఆ బాలాకు రాజుకి ఈ ప్రవక్త సంగతి తెలుసు కనుక ఇతను భ్రమ పెట్టేస్తాడు. భ్రమలో పడిపోతాడు బిలాము. దేవుడు ఒక్కసారి దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత ఇంకా మరలా దేవుని జోలికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళా వచ్చారు వెళ్ళమంటావా ఏం చేయమంటావా అని అనటానికి లేదు. దేవుడు వద్దన్నాడంటే వద్దు అంతే. వెళ్ళమన్నప్పుడు ఫస్ట్ సారే అడిగినప్పుడు దేవుని చిత్తం అయితే ఫస్ట్ సారే వెళ్ళు అని చెప్తాడు కదా. వద్దు అని క్లియర్ గా చెప్పినా సరే మరలా అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అదే వెళ్ళు, కానీ నీ నోటిని జాగ్రత్త మాట. చాలా అక్కడ ఆ జరిగిన స్టోరీ అంతా ఇక్కడ ఏంటండి, మన నోటి మాటను బట్టి మనం చూడండి. ఆ ప్రవక్తలు ఏ విధముగా నోటి మాట చేత మనుషులు దీవించాలన్నా లేదంటే శపించాలన్నా నోటి మాట ఏం చేస్తుందండి? ప్రజలను దీవిస్తుందండి. ఈ నోటి మాటే అలాగే లోకాన్ని కూడా శపిస్తుందండి. నీ నోటి మాట ద్వారా కూడా చాలా దీవెనలు, ఆశీర్వాదాలు. మన నోటి మాటను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. చాలా బైబిల్ గ్రంథంలో నోటి మాట గురించి చాలా ఉన్నాయి కదండి. శపించిన దానిని చూడండి, కీర్తనలు 109:17 వచనం చూసినట్లయితే, కీర్తనలు 109:17 వచనం అండి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవుని యందు వానికి ఇష్టం లేదు గనుక అవి వారికి దూరమాయను. ఇక్కడండి శపించడం అటండి ఆ ఆ బిలాముకు ఆ బాలాకు రాజుకి దేవుని ప్రజలను శపించాలనుకుంటున్నాడు. అది ప్రీతిగా ఉంది. ఈ ప్రవక్త వచ్చి ఈ ప్రజలను శపించాలనుకుంటున్నాడు. దీవెన అన్నది అసలు అతనికి ఇష్టం లేదు. వారు దీవించబడటం ఇష్టం లేక ఈ ప్రవక్తని పిలువనంపించి శపించాలని అనుకుంటున్నాడు. కానండి శపించడానికి ఈ ప్రవక్త ఎవరు? దేవుడు తన నోటిలో శాపవచనమైన దీవెన వచనమైనా కూడా దేవుడు పెడితేనే శపించాలన్నా దీవించాలన్నా. అయితే శపించిన వారి మీదకి ఆ శాపం వస్తుంది. అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఆశీర్వదించబడిన వారు కదండి. మనకు తెలుసు కదండి, ఇజ్రాయేల్ ప్రజలు ఎవరండి? దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. వారిని శపించడానికి ఈ బాలాకు రాజు ఎవరు? అసలు బాలాకు రాజు చేత బిలాము ప్రేరేపించబడ్డాడు, కానీ అతని నోట నుంచి ఏ ఏ చాలా చాలా వరకు ప్రేరేపించబడ్డాడు బిలాము. దేవుడు వద్దు, దేవుడు ప్రజలు ఆయన శపించవద్దు అని చెప్పాడు. తన నోట్లో మాట ఏం మాట్లాడాలో అదే అనుకున్నాడు. అది కానీ ప్రలోభాలకు గురైపోయాడు. బాలాకు ఇచ్చే దాట్లకి దృష్టి పెట్టేసి ఉంటాడండి ప్రవక్త కూడా. ఏం చేయాలనుకున్నాడు? తప్పనిసరిగా ఆ ఎత్తైన కొండల మీదకి వెళ్ళిపోయాడు శపించేద్దామని. కానీ ఆయన నోటి నుంచి దేవుడు ఏం పలికించాడండి? దీవెన పలికించేసాడటండి. శపించడానికి వెళ్ళిన వాడు దీవెన మాటలు మాట్లాడాడట. అప్పుడు ఆ బాలాకు రాజుకి ఏమైపోయి ఉంటుందండి? ఇంకా నేను శపించడానికి పిలిస్తే దీవిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాడండి. నెహెమ్యా 13:1 చెప్పబడుతుందండి. నెహెమ్యా 13:1 రాయబడి ఉంది. ఒక్కసారండి, నెహెమ్యా 13. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుటకు బిలాము ప్రోత్సాహపరిచిరి. చూడండి, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడును.
చాలండి. ప్రైజ్ కాగా ది లార్డ్. జనులు ధర్మశాస్త్రం వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీల నుండి వెలివేసిరి. చాలండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏంటండి, దేవుడు శాపాన్ని ఏం చేస్తాడటండి, ఆశీర్వాదముగా మార్చేస్తాడటండి. శపించాలని అనుకున్నాడు, ఏం చేశాడండి, శపించాలని. ఇజ్రాయిల్ ప్రజలు ఎదురు పడగానే, వారు ఎదురు పడగానే, కళ్ళ ముందుకు రాగానే ఏం చేశాడండి, శపించాలనుకుని బెలామును ప్రోత్సపరిచాడు. బాలాకు శపించాలనుకున్నాడు, నిర్ణయించేసుకున్నాడు, దేవుని మాటను పక్కన పెట్టేశాడు. కానీ అది ఏమైపోయిందండి వాళ్ళకి, దేవుడు దాన్ని ఏమి చేసేసాడండి, ఆశీర్వాదకరంగా మార్చేసాడండి. దేవుడు శపించాలి అనుకున్న వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడటానికి, ఆశీర్వదించబడిన వారిని శపించడానికి ఎవరికి ఏ ప్రవక్త కాదు కదా, ఎవ్వరికి అవకాశమే ఉండదు. దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో అది నీవు నేను కూడా కావచ్చు. అప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు దేవుని ప్రజలు. అయితే ఈ దినాల్ని మనం దేవునికి ఆత్మీయ ఇజ్రాయేలం కదండి, ఆత్మీయ ఇజ్రాయేల్ ప్రజలము. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన ప్రజలము మనమండి. మనలను ఎవరైనా శపించాలన్నా, ఎవరైనా మనల్ని ఒక దోషణ మాటలు మాట్లాడాలన్నా, మన సేవకులను కానీ, సేవకురాండ్లను కానీ, మనల్ని కానీ, మిషనరీస్ కానీ, లేదంటే సువార్థికులను, ఎవరినైనా లోకములో ఇప్పుడు చాలా చాలా భయంకరమైన క్రైస్తవుల మీద, క్రీస్తు బిడల మీద, క్రీస్తుని కలిగిన వారి మీద చాలా భయంకరమైన అవమానకరంగా ప్రవర్తిస్తున్నారండి. చాలా అవమానకరంగా క్రైస్తవుల జీవితాలు ఉంటున్నాయి. అది శాపాలను శపించాలనుకున్న దేవుడు దాన్ని ఏం చేస్తాడటండి, బిలాము శపించాలనుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను. అది ఏమైపోయిందండి, ఆ ఇజ్రాయేల్ ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడిపోయిందండి. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు జోక్యం చేసుకుంటే శాపాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయండి. ఇంకా చూస్తే అపోస్తుల కార్యములు 3:26 అండి. అపోస్తుల కార్యములు 3:26. మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఎవరైనా సరే మనం ఏంటి చేయాలి, మనుషులు ఏమవుతారండి, దేవుని ప్రజలను దేవుడు ఆశీర్వదించటానికే ప్రభు వచ్చాడటండి. ఇంకా దేనికి చూడ, శాపాలు కొట్టివేసి, పాపాలు కొట్టివేసి, శిలువ మరణము పొంది ఆయన దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చారండి. అది కొంతమంది మనుషులకు తెలియదు. యేసు రక్తంలో కడగబడిన వారికి ఈ వాక్య మర్మాలు, ఈ వాగ్దానాలు, ఈ జీవితము, ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి సొత్తు అంటే, సొత్తు గలవారు ఎవరైతే ఉన్నారో వారికే ఆశీర్వాదాలు. దేవుడు ఆశీర్వదించడానికే, తన ప్రజలను ఆశీర్వదించడానికే ఈ లోకానికి వచ్చినారండి. శాపాలను ఆయన గలతీ 3:14 చూద్దామండి. గలతీ 3:14 అండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలండి. ఇక్కడ ఏంటండి, మన శాపాలను పోగొట్టడానికి మనల్ని ఆశీర్వదిస్తాడటండి. ఇక్కడ ఇలాగ మన బైబిల్ గ్రంథములో ఏ వాక్యము చూసుకున్నా చాలా 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 లోతైన అనుభవాలు ఏంటండి, మన శాపాలను కొట్టివేయటానికి, మన శాపాలను, మన పాపాలను కొట్టివేసి అవి సిలువలో కాల్చివేసి ఆయన దాన్ని ఏం చేశాడండి, పోగొట్టి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన వచ్చి ఉన్నారటండి. అందుకే ఆయన సిలువ మరణము పొంది ఉన్నారటండి. యెహోవా అయితే చాలా చాలా ఈ విధముగా ఆశీర్వదించబడటానికి కారకులమైన ప్రజలను శపించటానికి ఎవరండి, ఈ లోకములో ఎవ్వరికి కూడా శాపాలు ఎట్టి పరిస్థితిలో కూడా మన నోటి మాట మనలను ఏం చేస్తుందటండి, అది లోకాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను కూడా ఆశీర్వదించడానికే మాత్రమే మన నోటి మాటలు ఉండాలటండి.
మన నోటి నుంచి దీవెనకరమైన మాటలే ఉండాలి కానీ శాప వచనాలు ఉండకూడదు. దేవుడు తన ప్రజలను శపించడానికి బిలాము పంపబడ్డాడు. బిలాము వెళ్ళి ఉన్నాడు. బాలాకు పక్షముగా బిలాము వెళ్ళి ఉన్నాడు తన ప్రజలను, తన పిల్లలను శపించడానికి. బిలాము లాంటి వారు, లేదంటే బాలాకు లాంటి వారు. బిలాముకి తర్వాత బుద్ధి వచ్చింది, గాడి చేత దేవుడు బుద్ధి చెప్పించాడు. ప్రవక్తలు తెలుసుకుంటారు. ప్రజలు మనము ఆయన రక్తంలో కడగబడిన వారు మనము కూడా తెలుసుకోవాలి. మన పిల్లలను మన ఒకవేళ సంఘాలైతే, సేవకులైతే, సేవకురాండ్లైతే, సువార్థికులైతే, లేదంటే కుటుంబాల్లో భార్య భర్తలైతే మన నోటి మాట చేత మన బిడ్డలనైనా, మన భర్తనైనా, లేదంటే పురుషులైతే భార్యలైనా, సంఘము సేవకులైతే వారి ఆత్మీయ బిడ్డలైనా దీవించాలే కానీ కూడదటండి. శాప వచనాలు మన నోటి నుంచి రాకూడదటండి. దీవెనలే కుమ్మరించాలట. దీవెనలే. వారు మన మాట వినకపోయినా, మనం చెప్పినట్లు చెయ్యకపోయినా, చాలా మంది స్త్రీలండి, చాలా మందిని చూస్తూ ఉంటామండి. ఒకవేళ భర్త కానీ, లేదంటే బిడ్డలు కానీ, లేదంటే వారి కుటుంబీకులు కానీ ఎవరైనా మాట వినకపోతే, చెప్పింది చెయ్యకపోతే ఏంటండి, గబుక్కున ఏం చేస్తారండి, నోటితోటి శాప వచనాలు చేసేస్తా ఉంటారండి. శాప మాటలు మన నోటి నుంచి దేవుని చేత ఆశీర్వదించబడిన వారము కనుక నోటి నుంచి శాప మాటలు కాదండి, ఆశీర్వాద మాటలే రావాలి. ఎప్పటి వరకు అంటే నీవు నేను కూడా సమాధి పట్టిలోనికి వెళ్ళిపోయే వరకు. అప్పటి వరకు వారు మారకపోయినా, అప్పటి వరకు వారు రక్షించబడకపోయినా, మన మాట వినకపోయినా, దేవునికి లోబడకపోయినా, నీతో పాటు సన్నిధికి రాకపోయినా, నీతో పాటు దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధిలో కనబడకపోవచ్చు, నువ్వు నీ చెప్పిన మాట ఏదైనా వినకపోవచ్చు, లేదంటే దేవునికి భయభక్తులు కలిగి లేకుండా ఉండవచ్చు, వారు ఏ స్థితిలో ఉండవచ్చు. కానీ నీ నోటి నుంచి శాపములు మాత్రము రాకూడదు. ఎందుకంటే పరిశుద్ధ రక్తముని, పరిశుద్ధుని కలిగిన నీవు, పరిశుద్ధ దేవుని కలిగిన ఈ నోరు, పరిశుద్ధ మాటలు మాట్లాడుతున్న ఈ నోటితో మనం శాప వచనాలు మన జీవితంలో రానేకూడదు. అంతము వరకు కూడా మన సమాధి పెట్టెలోనికి వెళ్ళిపోయే వరకు కూడా వారిని, మనల్ని కష్టపెట్టే వారిని, మనకి చాలా శత్రువులుగా ఉన్న వారిని, మన మాట వినలేని వారు ఎవరైనా సరే ఆ స్థానంలో ఎవరున్నా కూడా మనం దీవిస్తూనే ఉండాలటండి. దీవెనగా మార్చబడటానికే దేవుడు వచ్చిన్నాడు. మనకి దీవెనకరముగా ఉండటానికే ఆయన రిక్తునిగా ఉన్నారు. ఆ రిక్తునికి, ఆ యేసు రక్తంలో కడగబడిన సంఘమైన మనము కూడా దీవిస్తూనే ఉండాలి. మన మాట వెనక, మన సువార్తలో, లేదంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి చెప్తున్నప్పుడు ఎవరైనా వినకపోతే వారిని మనం దీవిస్తూనే ఉండాలి. దీవెన. ఏం చెప్పాడండి దేవుడు? సువార్తకు వెళ్ళినప్పుడు ఆ శిష్యులకి ఏం చెప్పారు? వారు ఆ గ్రామంలోకి వెళ్ళమన్నాడు. ఆ గ్రామంలో ఒకవేళ నీ మాట వినకపోతే నీ కాళ్ళకున్న ధూళి దులిపేసి వచ్చేయి. నువ్వు శపించకూడదు. ఆ గ్రామానికి కానీ, ఆ పట్టణానికి కానీ, ఆ ప్రజలను కానీ, ఆ విననొల్లని ప్రజలను కానీ శపించకూడదు. నువ్వేం చెయ్యాలి? నీ నోటితో దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను ముఖం మీద, మన దేవుడే మనకు గొప్ప ఉదాహరణ అండి. ముఖం మీద ఉమ్మి వేసినా ఆయన క్షమించాడు, మొండల కిరీటం పెట్టినా క్షమించాడు. శ్రమల కొలిమిలో ఆయన ఏం చేపడ్డాడండి? కాలిపోయారండి ఆయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ అక్కడ అన్ని జరుగుతున్నా కూడా నోరు మెదపలేదు. మనకి ఎవరో రోళ్ళు మోళ్ళు కాదు, మనకి ఎవరో ఉదాహరణ కాదు. మన యేసయ్య, మన తండ్రే, మన ప్రేమమయుడే మనకు ఉదాహరణ, మనకు రోళ్ళు మోళ్ళు ఆయనే, మనకు ఒక మాదిరి ఆయనే. కనుక మనం ఏం చేయాలండి? ఆయన రూపురేఖల్లో మలచబడిన మనం ఆయన రూపురేఖలే కదండి, నీవి నావి కూడా. క్రైస్తవ సంఘం అనేది క్రీస్తుని కలిగిన వారిది ఎవరు రూపురేఖలు? చాలా మంది కడుపును, మన బిడ్డలు పుట్టారనుకోండి, చిన్నప్పుడు పుట్టినప్పుడు వెంటనే ఎవరిలా ఉంది, తల్లి పోలికలా, తండ్రి పోలికలా ఉంటాం కదండి. ఆ పెద్ద అయ్యి కొలిది వెంటనే పుట్టినప్పుడు కొన్ని పోలికలు కనిపిస్తాయి. అలా పెరిగి కొలిది వాళ్ళకి రూపురేఖలు మారుతూ ఉంటాయి. పెద్ద అయిన తర్వాత కొంచెం పెరిగిన కొలిది రూపురేఖలు తండ్రివా తల్లివా అనుకుంటా ఉంటాం. తల్లి వచ్చిన అయితే తల్లిలా ఉందమ్మా అంటాం, తండ్రి వచ్చిన అయితే తండ్రిలా ఉన్నాడు అంటాం. రూపురేఖలు మన కడుపును పుట్టిన వారు కనుక. యేసయ్య కడుపును, యేసయ్య చేతిలో మలచబడిన నీవు నేను ఆయన రూపము మనలో ఉంది. ఆయన రూపములో మనం చెక్కుకున్నారు. రండి, మన రూపములో, మన స్వరూపములో మానవుని చేద్దాము. చేశాడు.
ఆయన చేతులతో ఆయన రూపములో మనం చేయబడి ఉన్నాము కనుక ఆయన రూపంలో ఉన్న మలచబడిన కట్టబడిన జీవిస్తున్న మనము ఆయన లక్షణాలు కూడా మనకు కలిగి ఉండాలి. ఆయనలా జీవించాలి, ఆయనలా దీవించాలి, ఆయనలా ప్రేమించాలి, ఆయనలా ఆదరించాలి. ఎంత కష్టపెడుతున్నా, ఎన్ని అవమానాలు పడుతున్నా, ఎన్ని అవమానకరముగా క్రైస్తవ జీవితము వెళ్తున్నా కూడా మనం ఏం చెయ్యాలండి? నోటి నుంచి అలా మన దీవెనలే తప్ప, ఆశీర్వాదాలు ఇవ్వటానికే తప్ప, మనం శపించటానికి మనకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనే శపించలేదు, ఆయనే దీవించారు. దీవించడానికి ఆశీర్వదించడానికే ఆయన వచ్చి ఉన్నారని చెప్పబడుతుందండి దేవుని వాక్యము. కనుక మన మాటలు ఎలాగ ఉండాలండి? దీవెనకరముగా మాత్రమే మన మాటలు ఉండాలండి. ఎవరిని అయ్యా హెబ్రీ 3:17 రాయబడుతుంది, నేను చెప్పేస్తానండి. హెబ్రీ 3:17 రాయబడుతుంది. ఒక్కసారి ఆ వాక్యం చదువుదామండి. హెబ్రీ 3:17 అండి. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గుర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. క్షమించండి, 3:17 కదండి. అవునండి. ఎవని మీద అదేనండి, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెను, పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవముల అరణ్యములో రాలిపోవటానికి ఇది దీనికన్నా ఏంటండి? 40 దినములు 40 రాత్రులు ఆయన ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించిన తర్వాత వారు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు దేవుని ద్వారా దేవుడు మోషే ద్వారా, అహరోను ద్వారా చేసిన కార్యాలు ఎన్ని చూసినా సరే వారు సనుగుడు వలన, వారి అవిధేయత వలన దేవుడు వారిని ఎప్పుడు కూడా శపించలేదు. ఆయన సంతాపపడ్డాడు, ఆయనే బాధపడ్డాడు, ఆయనే ఎందుకు ఎందుకు చేశాను ఇలాగని ఆయనే సంతాపపడ్డాడు తప్ప ఎప్పుడు కూడా శాప వచనాలు మన యేసయ్య నోటిలో 40 సంవత్సరాలు కూడా ప్రజలను ఏ మాత్రము కూడా ఒక 40 దినాల్లో వెళ్ళవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేయబడింది, రోజుకు 1 సంవత్సరంగా మార్చాడు. కానీ వారి అవిధేయతని బట్టి, వారి సొనుగుడి జీవితాలను బట్టి ఆ ప్రజలను ఎప్పుడు కూడా ఆయన శపించలేదండి, ఎప్పుడు కూడా శపించలేదు. వారు అవిధేయతని బట్టి తర్వాత జరిగింది, వారు కానాను ప్రవేశించలేకపోయారు, ఎక్కడ హద్దులైపోయారు, అవన్నీ వారి అవిధేయతని బట్టే జరిగింది. కానీ ఈ ప్రజలను ఎప్పుడు కూడా ఆయన శపించమనలేదు, మోషే గారిని కూడా శపించమని చెప్పలేదు. అందుకే కదండి మోషే గారు కూడా కానాను ప్రవేశించలేకపోయారు. ఒక్క మాట, చిన్న మాట, తన ప్రజలను చిన్న మాట, చాలా చిన్న మాట మాట్లాడటం వలన అది భరించలేక మోషే గారు తన ప్రజలను ఆ మాట మాట్లాడటం వలన ఏమైపోయారండి మోషే గారికి? అంత గొప్ప ఈ బాబోయ్ 40 అంత సంవత్సరాలు అంత ఓపిక సహనముతో నడిపించిన మోషే గారే లాంటి వారేనే ఆయన ఆ ప్రజలను ఓర్చుకోవలేక ఆ చిన్న మాట కొండతో మాట్లాడమన్నది, కొండతో మాట్లాడకుండా కొండను బద్దలు కర్రతో కొట్టడం వలన, లేదంటే మూర్ఖుల అనటం వలన అలాగా ఆయనే కానాను ప్రవేశించలేకపోయారండి. దేవుడు తన ప్రజలను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రజలను శపించడానికి నీకు నాకు ఏ ఒక్కరికి కూడా అవకాశం లేదండి. అసలు అవకాశమే దేవుడు ఇవ్వట్లేదండి. అలాగే మనకి ఈ లోక సంబంధమైన యెహోవా చేత ఆశీర్వదించబట్టే అలాగా ఇక్కడ ఏమైందండి? శపింపబడిన వారిని బట్టి చాలా చాలా విషయాల్లో నేను చెప్పుకుంటా వెళ్తానండి. మత్తయి 5:1-10 చూస్తే సువార్త నిమిత్తము చాలా చాలా ఇప్పుడు శాపాలుగా మారిపోతున్నాయి. సువార్త చేస్తే, దేవుని పని చేస్తే ఏమవుతుందండి? శాపాలే తిరిగి వస్తున్నాయి. ఎవరు ఇది సువార్త పని, దేవుని పని, దేవుని సేవ అన్నది ఏ మాత్రము కూడా పూలబాట కానే కాదండి, ఇది ముళ్ళబాటే. ఈ ముళ్ళబాట గుండా వెళ్తున్నప్పుడు దానిలో అనేకమైన ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయండి. ఎంతవరకు అంటే నేను దేవుని యొద్దకు వెళ్ళే వరకు,
నీవు నేను కూడా ఆ సమాధి పెట్టెలోనికి వెళ్ళే వరకు, మన యాత్ర ముగించే వరకు కూడా ఈ దేవునిలో, ఈ ఈ బాటలో, ఈ మార్గము చాలా 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 ఇరుకైనది. దీనిలో కొందరు మాత్రమే ప్రవేశించగలరు, దీనిలో కొందరు మాత్రమే నడవగలరు, కొందరు మాత్రమే దీనిలో వీరికి అవకాశము దేవుడిస్తాడు. ఆ మార్గములో ఆయన నోటి మాటను, ఆయన ఆశీర్వాదాలను చేత పట్టుకుని ఎవరైతే ఆయన ప్రజలను దీవిస్తూ ముందుకు వెళుతూ ఉంటారో, నువ్వు ఎన్ని శ్రమలు, నీ కష్టములు, ఇప్పుడు చాలా సువార్తలో చాలా శాపాలు వస్తూ ఉన్నాయండి. దేవుడు ఆ విధముగా వారి నోటిని శాపాలకి అప్పగించడని అనుకోవాలి. దేవుడు నీకు నన్ను ఆ మాట దూషించటానికి, లేదంటే నన్ను సేవకులను ఆ విధంగా చేయటానికి, ఒక సేవకులను ఆ దూషించడానికి, జైల్లో పెట్టడానికి, లేదంటే చాలా భయంకరమైన అన్యాయం తీర్పు తీర్చబడటానికి చాలా చాలా చూస్తున్నాం కదండి. అవన్నీ మనం వివరంగా చెప్పుకోనవసరం, మన అందరికీ తెలుసుందే. చాలా భయంకరమైన పరిస్థితులు మనకి 2025లో మన క్రైస్తవులకి, క్రీస్తుని కలిగిన వారికి ఆరంభం అయిపోయిందండి. దీనిలో తప్పనిసరిగా అంతము వరకు ఎవరైతే ఈ బాటలో ఆయనను వెనుక్కు తిరిగి చూడకుండా నడుచుకుంటూ వెళ్తారో, పయనిస్తూ వెళ్తారో, అలసిపోక వెళ్తారో, పరిగెడతారో, వెనుక చూడకుండా ముందున్న వాటి కొరకు, నీ కొరకు, నా కొరకు, సంఘము కొరకు, చారిత్రక సంఘము కొరకు, లేదంటే వధువు సంఘము కొరకు దేవుడు దాచి ఉంచినది ఒక గొప్ప విలువైన బహుమానం ఉంది. ఆ బహుమానమును పొందినంతగా నీవు నేను అలసిపోక పరిగెడుతూ ఉన్నప్పుడు, ఈ మనుషుల ద్వారా వచ్చే శాపాలు, ఈ మనుషుల ద్వారా వచ్చే కష్టములు, నష్టములు ఎన్ని వచ్చినా మనం చాలా ప్రార్థన చేస్తున్నాం. మిషనరీల మీద, సేవకుల మీద ఎన్నో భయంకరమైన వస్తున్నాయి కదండి. అవన్నిటిని బట్టి ఎన్నో ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన చేసుకుంటూ, వారిని దీవించుకుంటూ, దానికి కారకులైన వారిని కూడా మనం శపించడానికి మనకు అవకాశమే లేదు. వారిని ఆశీర్వదించమనాలి, రక్షించమనాలి అని ప్రార్థనే చేయాలి తప్ప, దేవుడా మా క్రైస్తవులకి శ్రమలు వస్తున్నాయి, వారిని ఇలా చెయ్యు అలా చెయ్యు అని అనటానికి లేనే లేదు. ఎందుకంటే మన దేవుడు ఆయన శిక్షకుడు కాదు, ఆయన రక్షకుడు. యేసు అనగా రక్షకుడు అని నీకు నాకు తెలియబడినట్లే, నీవు నేను రక్షించబడినట్లే ఒక దినాన్ని ఈ ప్రజలు కూడా తెలుసుకుంటారు, ఆ మార్గంలోనికి వస్తారు. ఆ మార్గంలో వచ్చే వరకు వారిని మనము భరిస్తూ, వారిని క్షమిస్తూ, వారిని దీవించు ప్రభు. అది కష్టతరమే అయినప్పటికీ వారిని దీవించు ప్రభువా అని చెప్తూ కూడా మన నోటి మాట ద్వారా దీవెనకరమైన మాటలు మాట్లాడుతూ కూడా మనం ఉంటూ ఉండాలండి. మన నోటి మాట అటండి ప్రపంచాన్ని ఏం చేస్తటండి, ప్రపంచాన్ని రక్షిస్తుందటండి. అలాగే మన నోటి మాట ప్రపంచాన్ని శపిస్తుందండి కూడా అన్నట్టండి. మన నోటి మాట ప్రపంచాన్ని రక్షిస్తుంది, మన నోటి మాట ప్రపంచాన్ని శపించగలదు. కానీ శాపవచనములు నీ నోటి నుంచి, నా నోటి నుంచి రాకూడదు. నీ నోటి నుంచి, నా నోటి నుంచి ఈ ప్రజలను దీవిస్తూనే ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన నోటి మాటలు దీవెనకరంగా మాత్రమే ఉండాలండి. అది అయితే యెహోవా ఇక్కడ నిర్గమకాండము 23:25 చూసినట్లయితే, నిర్గమకాండము 23:25 అండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. అది తర్వాత అండి, నీ దేవుడు యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును ఏం చేస్తాడండి, దీవిస్తాడటండి. దీవించడమే ఆయన పని. ఏం చెయ్యాలండి మనం ఆయన్ని, యెహోవాను మనం ఏం చేయాలండి, సేవించే వారిగా ఉండాలి. దీవించబడాలి అంటే మన ద్వారా మన కుటుంబాలు, మన గ్రామాలు, మన పట్టణాలు, మన రాష్ట్రము, మన ఇతర రాష్ట్రాలు, అలాగే మన దేశము, అలాగే మన ప్రపంచము. ముందు ప్రపంచంలోకి వెళ్ళే కన్నా ప్రపంచం బాధ్యత కూడా మనకు ఉంది, కానీ ముందు మన దేశ బాధ్యత. మన దేశము దీవించబడాలి, మన దేశము ఆశీర్వదించబడాలి. అంటే దేవుని చేత ఆశీర్వదించబడాలంటే దేశానికి ఏం రావాలండి, దేశము దేవుని సేవించే వారిగా ఉండాలి.
దేవుని సేవిస్తేనే ఆశీర్వాదాలు, దేవుని సేవిస్తేనే రోగాలు పోతాయి, దేవుని సేవిస్తేనే పాప రోగాలు పోతాయి. పాప రోగాలకి, శాప రోగాలకి, ఈ పాప రోగాలకి, ఈ శారీరక రోగాలకి కూడా ఈ ప్రతి దానికి యేసయ్య యొద్ద మందు ఉన్నది. ఆ మందు నీకు కావాలంటే మనము ఏం చెయ్యాలండి? ప్రజలందరూ కూడా ఎవరిని సేవించాలండి? యేసయ్యను మాత్రమే సేవించాలి. మనం రుచిందా పాట పాడుకున్నాం, రుచి చూచి తెలుసుకున్నాం, గొప్ప భాగ్యవంతులము, చాలా గొప్ప అదృష్టవంతులు. నిజముగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీవు నేను సంఘమైన మనమందరం కూడా నిజముగా ఆశీర్వదించబడిన వారమే. ఎందుకంటే ఏదో బిల్డింగ్లు, మేడలు, మిద్దెలు, మనకి గొడ్డు గోద ఎన్ని కలిగేస్తేనే ఆశీర్వాదాలు కాదండి. నీవు నేను రక్షించబడి ఉన్నాము, యేసు రక్తములో కడగబడి ఉన్నాము, పరిశుద్ధాత్మలో మనం ముద్రించబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ ఆ గొప్ప ఆదరణకర్తను కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అన్ని విధాలు కూడా నిజముగా ఆశీర్వదించబడిన వారమే. ఆశీర్వదించబడిన వాళ్ళారా, నువ్వు ఎంతకాలము బయట ఉంటావు? ఎంతకాలము లోపలికి రాకుండా ఉంటావు? లోపలికి నీవు రా, అనేక మందులు లోపలికి తీసురా. ఆ లోపల నీకేముంది? నువ్వు ఏమి గ్రహించావు? లోపల నువ్వు ఏమి ఉంటున్నావు? ఎటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటున్నావు? నీవు పొందుకుని నీ కుటుంబము పొందుకోవాలి, నీ ప్రజలు పొందుకోవాలి, నీ దేశము పొందుకోవాలి అంటే వారు యేసేను, నీవు నేమును సేవిస్తున్నట్లుగానే నీవు నేను యేసేను సేవించటం వలన వచ్చే ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకున్నామో ఈ ప్రజలందరూ కూడా పొందుకోవాలంటే వారు సేవించాలి. సేవించాలి సేవించాలి అంటే మనం ఏం చెయ్యాలో నీకు నాకు తెలుసు. నువ్వు నేను ఎలా రక్షించబడి ఆయన సేవించే వారిగా మనం మార్చబడ్డాము. నీకు నాకు ఎంత గొప్ప గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. కనుక సేవించడం కూడా ఒక ఆశీర్వాదమే, నమ్ముకోవటం కూడా ఒక ఆశీర్వాదమే, రక్షించబడటం కూడా ఒక ఆశీర్వాదమే, విడిపించబడటం కూడా ఒక ఆశీర్వాదమే, పాపములు క్షమించబడటం కూడా ఒక ఆశీర్వాదమే, రోగాలు బాపడం కూడా ఒక ఆశీర్వాదమే. రోగాలు బాపేస్తాడు తప్పనిసరిగా. రోగాలకి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఉంటుంది, దేవుడి దగ్గర మన యేసయ్య డాక్టర్ దగ్గరికి వచ్చినా మందు ఉంటుంది, అన్ని ప్రతి రోగాలకి మందు ఉంటుంది. పాప రోగాలకి కూడా మందు ఉంది. ఈ పాప రోగాలు పోవటానికి మనం యేసయ్యని సేవిస్తున్నాం, యేసయ్య వద్దకు వచ్చాం. మరి మన ప్రజలు యేసయ్యని సేవించాలంటే సంగమా, నీవు నేను, సహోదరుడా సహోదరి, నీవు నేను ఏమి చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు? ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఏమి చెయ్యాలని కోరుతున్నాడు? మనము తినుచు త్రాగుచు సుఖిస్తూ ఐక్య విచారాలు, ధన మోసాలు, ఇంకా 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 ఇవన్నీ కూడా మన జీవితంలోంచి అవన్నీ తీసివేయబడి మన బాధ్యత మన ప్రజలు రక్షించబడాలి, ఆయన సేవించాలి. నీ వలే నా వలే ఆశీర్వదించబడటానికి కారకులు అవ్వాలంటే నీ బాధ్యత నా బాధ్యత చాలా 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 ఉంది. ప్రియమైన సహోదరుడా సహోదరు, ప్రియమైన వాళ్ళరా, మన బాధ్యతను మనం గుర్తెరగాలి, మన స్థితిని మనం గుర్తెరగాలి. నువ్వు ఇంకా 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 మనం ఇంకాను ఆ విధముగా ప్రభు ఎక్కడ పడి ఉన్నామో ఎలాగున్నామో ఆ స్థితిలోనే మనం ఉండే స్థితి మనది కానీ కాదండి. సమయము లేదు, ఇంకా సమయం ఉందని అనుకుంటే మనకి అసలు సమయమే లేదు. ఇంకా ఏ సమయమును ఏ విధముగా ఇదంతా కూడా ఏ విధముగా జరుగుతుందో అదన్నీ వాక్య అనుభవంలోనికి, లోతైన అనుభవాలకి జీవిస్తున్నాము. మంచి పాలని మనం భుజిస్తున్నాము, బలమైన ఆహారాన్ని భుజిస్తున్నాము. ప్రతి ఆదివారం, ఒకప్పుడైతే ఆదివారం ఒక్కరోజే మందిరానికి వెళ్ళి ఆహారాన్ని భుజించేవారము. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ కోవిడ్ అనే మహమ్మారి ప్రపంచాన్ని ముట్టిన తర్వాత, అది మరలా వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు వచ్చిన ఈ ఉద్యమము ప్రజలందరిలో కూడా ఈ గూగుల్ మీట్లు, జూమ్ మీటింగ్లు, అయితే ప్రతి వారము ప్రతిరోజు దేవుని సన్నిధిలో కలుసుకోవటము, ప్రతి విధముగా కూడా దేవుడు మంచి మంచి అవకాశాన్ని, గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ అవకాశం మనకి దూరం కాకముందే, ఈ భాగ్యము మనకి దూరం కాకముందే నీవు నేను ఆయుత్తపరచబడాలి. నీవు నేను మనం ఆయుత్తపరచబడాలి, మన కుటుంబాలను ఆయుత్తపరచుకోవాలి. ఇంకా చేయవలసిన పని దేవుని పని చాలా నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అది ఆ భాగ్యాన్ని ఆ దేవుడు మనల్ని, నిన్ను నన్ను ఆ కోవిడ్ లో చనిపోకుండా కాపాడాడు అంటే, ఆ కోవిడ్ లోంచి మనం లైవ్ కాకుండా పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయారు, చూసాం కదండి. అది కాకుండా నిన్ను నన్ను ఉంచి ఈ దినాన్ని ఈ విధంగా బ్రతికిస్తున్నాడంటే
మనకు ఆయుష్లు పెంచుతున్నాడు, సంవత్సరము మన జీవితంలో పెంచుతున్నాడు సంవత్సరాలు ఆయుష్లు. అంటే ఏదో నీ పట్ల నా పట్ల ఆయన ఆయన ఏదో చెయ్యాలని చూస్తున్నాడు. ఏదో ప్రార్థన చేసుకుంటూ, ఏదో కుటుంబాలను చక్కపెట్టుకుంటూ, ఏదో కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ బ్రతికేవాలని మాత్రము కాదు, బ్రతకాలి. భక్తులు అలాగే చేశారు. హనోకు అలాగే చేశాడు. కుటుంబాన్ని, పిల్లలను కంటూ కూడా దేవునితో జీవించాడు, దేవునితో నడిచాడు. అవన్నీ మనకి ఎందుకు రాయబడి ఉంది? చదువుకోవటం మట్టువేనా? చదివిసుకుని ఆమెను ప్రభువా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి అని ఆమెనని చెప్పేసి వెళ్ళిపోవడం కోసమా? కానే కాదు. ఆ బాటలో భక్తులు నడిచినట్లుగా, మన యేసయ్య నడిచినట్లుగా ఆ బాటలో నీవు నేను నడవాలని, నీవు నేను ఒక రక్షణ కారకులుగా ఉండాలని, మరొక సువార్థికులుగా, మరొక పత్రికలుగా, ఆ 4 పత్రికలు, ఆ 5వ పత్రిక నీవు నేను మార్చబడాలని దేవుడు నిన్ను నన్ను ఆయుష్ను పెంచుతున్నాడు. ప్రేమన వర్లరా, మన ఆయుష్, మన బ్రతుకులు, మన జీవితాలు ఆయన కొరకు బ్రతుకుతూ, నీవు నేను సిద్ధపడుతూ, మన కుటుంబాలను సిద్ధపరుస్తూ, అనేక మందిని సిద్ధపరచడానికి గొప్ప సాధనాలుగా మలచబడాలి. 2 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఆ 2 రకాల ఆశీర్వాదాలు చెప్పుకుని మనం ముగించుకుందామండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు అండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అన్ని తెలుసు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మేడలు, మిద్దెలు, కార్లు, బిల్డింగ్లు, గొప్ప గొప్ప ఇతర దేశాల్లో, అంటే గల్ఫ్ కంట్రీస్ లో, యుఎస్ఏలో, యూకే, అన్ని చోట్ల గొప్ప గొప్ప స్థితిగతులు కలిగి ఆస్తిపాస్తులు సంపాదించుకుని, మరొక అబ్రహాం గారి వలె, మరొక యోబు గారి వలె, మరొక మన లోకంలో ఉన్న వారిని చెప్పుకునే కన్నా మన భక్తులు, మన బైబిల్ గ్రంథములో గొప్ప ఆశీర్వదించబడిన వారు అనేక మంది ఉన్నారు కదండి. ఇప్పుడు లోకంలో కూడా చాలా మంది, చాలా 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 మిలియన్స్ చాలా మంది ఉన్నారు. వారందరికన్నా మన పరిశుద్ధ గ్రంథములో మనకున్న గొప్ప భక్తులు ఉన్నారు. దేవుని చేత అంచెలంచెలుగా ఆశీర్వదించబడిన అబ్రహాం అనగా, యాకోబు అనగా, ఇస్సాక్ అనగా, చాలా వారు దేవుని యొక్క విధేయతను బట్టి ఆశీర్వదించబడుతూ, చాలా ఎంత వారి ప్రయాణాల్లో ఎన్నో కష్టములు, ఎన్నో ఒడిదుడుకులు చూసినా కూడా, ఎన్నో శ్రమల గుండా వెళ్ళినా కూడా వారిని దేవుడు ఆశీర్వదించి 12 గోత్రకర్తలను కూడా వారి జనాంగాల నుంచి రావటానికి ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఏసేపు సంగతి మనం తెలియచ్చు. రాజుకే ఒక ఫరోకే దేవుడిగా చేయబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. తన అన్నదమ్ములకు, తన తండ్రికి కూడా గొప్ప స్థితిలో ఉంచగలిగాడు. చాలా మంది భక్తులు ఉన్నారు కదండి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారు మనకు కూడా, మన భక్తులు కూడా ఉన్నారండి. ఈ లోకానుసారంగా ఉన్న కూడా చాలా మంది ఉన్నారు. విఐపీలు చాలా చాలా మంది ఉన్నారు. వారందరి గురించి మనకు తెలుసు. అది లోక సంబంధమైన ఆశీర్వాదాలు. అవే మనకు శాశ్వతము కానే కాదు. అవి మనకు అశాశ్వతము. ఈ లోకములో ఉన్నదంతా కూడా అదంతా ఏంటండి, మనం ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. మన ముందు వెళ్ళిపోయిన వారు ఉన్నారు, మనకన్నా ముందు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారికన్నా మనం గొప్పవారు అని చెప్పుకోవట్లేదు. మనకన్నా ముందుగా వెళ్ళిపోయిన వారు చాలా గొప్ప భాగ్యవంతులు. వారు ఈ లోకము నుంచి ఏమి తీసుకురాలేదు, లోకానికి ఏమీ తీసుకెళ్ళిపోలేదండి. ఒక్కటి కూడా తీసుకెళ్ళిపోరు. ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళరండి. ఒకవేళ చాలా మన క్రైస్తవుల్లో మనం భూస్థాపిత కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు చాలా చూస్తుంటాం. ఎవరో ఏది ఉంచరు, కానీ చాలా మంది అండి చెవులు ఉంచేస్తుంటారు, ఆర్నమెంట్స్ లాంటివి ఉంచేస్తుంటారు, లేదా డబ్బులు వేస్తుంటారు ఆ సమాధి పెట్టిలో. కొంచెం చాలా చాలా చేస్తుంటారు. ఒకవేళ అవి ఏమైనా వారితో పాటు వెళ్తాయండి? ఒక హారం ఉంచేసారనుకోండి, అవి వెళ్తాయా వారితోటి? ఒక చైన్ ఉంచేసారనుకోండి, వెళ్తాయా? ఆ తల్లి మీద ప్రేమ కొలితే చెవులు ఉంచేసారనుకోండి, అవి వెళ్తాయా? వెళ్ళనే వెళ్ళవు కాదండి. అది మనకందరికీ తెలుసు. ఏది కూడా ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. రక్త హస్తాలతో వెళ్ళిపోతాం, ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం. అది ఈ లోకంలో, భూలోకంలో ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా, ఎంత గొప్ప భాగ్యవంతులైనా అదంతా కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఆదికాండము 26 చూద్దామండి. ఆదికాండము 26 అధ్యాయము 12-14 వరకు చూద్దామండి. ఆదికాండము 26:12 నుంచి అండి.
ఇస్సాకు చదవండి సిస్టర్. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చూసారండి, మనం ఈ మన 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 భక్తుల గురించే చెప్పుకుంటే అబ్రహాం ఆశీర్వాదకారకుడయ్యాడు, చాలా ఆస్తిని సంపాదించాడు. అలాగే ఇక్కడ ఇస్సాకు కూడా చాలా ఆశీర్వాదాన్ని సంపాదించాడు. ఆ సంవత్సరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలని ఇస్సాకు కూడా చూస్తూనే ఉన్నాడు. దేవుని ఆశ్రయిస్తే కేవలము దేవుని సేవిస్తే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించారు. ఈ భక్తులందరూ కూడా ఎవరిని ఆశ్రయించారండి? దేవుణ్ణి ఆశ్రయించారు. ఇంకా ఎవరిని కూడా వాళ్ళు ఆశ్రయించలేదు, దేవుని మాత్రమే ఆశ్రయించారు. అది ఏమైందండి? అది వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారింది. ఏమయ్యాడండి? దేవుణ్ణి ఆశ్రయించాడు ఇస్సాకు. చాలా ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. అయితే ఆయన ఇంకా మిక్కిలి ఏమయ్యేటండి? గొప్పవాడు అవుతూ వస్తున్నాడు. క్రమంగా కూడా దేవుడు ఇస్సాకుని ఆశీర్వదిస్తూ వస్తున్నాడటండి. దేవుని చేత దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్రయపురం కదండి, ఆ ఆశ్రయపురమును ఆశ్రయదుర్గమైన ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అంచెలంచెలుగా క్రమంగా ఆశీర్వాదాలు కలుగుతూనే ఉంటాయటండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయండి. ఆ విధంగానే ఇంకా మనం చూసినట్లయితేనండి, ప్రకటన 3 పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి చూద్దామండి. ప్రకటన 3:10 చూడండి ఒక్కసారి. ప్రకటన 3:10 అండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేది. ఇక్కడ చూడండి, అక్కడ శారీరక సంబంధమైన ఆశీర్వాదాలని అబ్రహాము, ఇస్సాకు తర్వాత ఇంకా అవన్నీ చెప్పుకోవడానికి మనకు టైం లేదు కానండి. వాళ్ళందరూ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకున్నారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను కూడా పొందుకున్నారు. అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అది నీకు గుడ్లు గోడ్లు లేదంటే మేడలు మిద్దులు ఇవన్నీ కాదండి. ఇక్కడ ఏంటి రాయబడిందండి? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక. వాక్యమును ఏం చేయాలటండి? గై కొనాలంట. వాక్యమును ఎవరైతే గై కొంటారో వారటండి రాబోయే శోధన కాలంలో తప్పించబడతారటండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలండి ఇవి. ఎవరైతే వాక్య నిమిత్తము, దేవుని నిమిత్తము ఈ లోకములో, ఈ భూలోకములో ఎక్కడో నీకు పరలోకం, నువ్వు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శోధన, ఇటువంటి శోధనలు, అటువంటి భయంకరమైన శోధనలు ఇంకా అక్కడ ఎలాగా మనకు ఉంటాయి ఆ ఉండవలసిన వాళ్ళకి. ఇక్కడ స్త్రీలు కాకపోతే దేవుని యందు స్త్రీలు కాకపోతే, కానీ ఇక్కడ భూలోకములో భూ సంబంధమైన రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే వాక్యం విషయమే నీకు వచ్చే, దేవుని విషయమే, సువార్త విషయమే, బోధన విషయమే, బోధలో లేదంటే దేవుని నిమిత్తము, వాక్య నిమిత్తము నువ్వు శ్రమలు కష్టములు వస్తే నీకేం కలుగుతుందటండి? ఇక్కడ ఆశీర్వాదాలు కలుగుతాయండి. నీవు నా ఓర్పు విషయమే వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను ఏం చేస్తాడటండి? కాపాడుతాడండి. అబ్బా, ఇది ఎంత గొప్ప భాగ్యం అండి! ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కాదండి, ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. దేవుడు లోకమునకు ఉగ్రత, దేవుడు రాబోయే దినాల్లో మనందరికీ తెలుసండి ఏమి జరగబోతుందో తెలుసు. లోక ప్రజలందరికీ ఏం జరగబోతుందో తెలుసు. ఎందుకంటే నేను రక్షించబడ్డాము. ఈ వాక్యంలో మనము దీనిలో మనం జీవిస్తూ ఉన్నాము.
ఇది మనకి తేడతలముగా మనకి సేవకుల ద్వారా, సేవకురాని ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా మనం ఎన్నో మార్లు వింటున్నాము. వినలేని వారు, ఒకవేళ గ్రహింపు లేని వారు, దాన్ని గైకొనలేని వారికి ఏం జరుగుతో మనం ఎవరిని గురించి తీర్పు తీర్చవలసిన పని లేదు. ఎవరైతే వాక్యముకు లోబడతారో, ఎవరైతే వాక్యము ద్వారా దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు కనుక ఆ దేవుని బట్టి ఎవరికైతే ఈ భూలోకములో శ్రమలు, కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏ వస్తాయో, అవమానాలు, నిందలు, చాలా భయంకరం, శిక్షలు, జైలు పాలైపోవటం, చాలా చాలా భయంకరం. ఇవన్నీ ఈ లోకంలో నువ్వు జయిస్తావో, ఈ లోకములో జయించడం చాలా చాలా మాట చెప్పేసుకోవటం, ఏదో చెప్పేయటం కాదండి. అది భరించిన వారికే దాని యొక్క పరిస్థితి తెలుస్తుందండి. అది ఎవరైతే భరిస్తారో వారికే తెలుస్తుందండి. అది భరించడం చాలా చాలా కష్టమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కృపిస్తే, నీకు ఆ ప్రజలకు ఎవరైతే కష్టపడుతున్నారో ఆ ప్రజలకు దేవుడు కృపిస్తే ఆ కృప వారికి ఇమ్మని మనం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీవు నేను అంత భయంకరమైన శ్రమలో, కష్టాల్లో ఉన్నామని నేను అనుకోవట్లేదండి. ఎవరైతే అటువంటి శోధన గుండా వెళ్తున్నారో అటువంటి వారికి దేవుడు తన కృపనిచ్చి, ఎవరైతే కడ వరకు నిలబడతారో రాబోయే శోధన కాలంలో వారు ఏమవుతారంటండి, దాని నుంచి తప్పించబడతారంట. దేవుడే దాని నుంచి వారిని రక్షిస్తాడంట. ఆ తీర్పు నుంచి, ఆ ప్రజలకు చెయ్యబడే కార్యం నుంచి, ఆ ప్రజలకు చేయబడే ఆ భయంకరమైన తీర్పు నుంచి వారిని ఏం చేస్తాడటండి, వాళ్ళని రక్షిస్తాడటండి. అది భూ సంబంధమైన ఆశీర్వాదము కానే కాదు, అది పర సంబంధమైన ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదానికి కారణభూతులుగా నీవు నేను. ఇంకా చూసినట్లయితే ఇంకా 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తానండి. ప్రకటనే 7వ అధ్యాయము 16-17 చదవండి. 7, 16, 17. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలైనగా సింహాసన మధ్యమందును గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూడండి, చాలండి. ఆమేన్. ఇక్కడ ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడేనటండి ప్రతి వారి యొక్క కన్నుల నుండి కారే ప్రతి భాష బిందులను తుడిచివేసి దేవుడై ఉన్నాడటండి. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. నీకు నాకు కావలసినది భూ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చినా దేవునికి స్తోత్రాలు, ఇవ్వకపోయినా స్తోత్రాలు. ఇవ్వలేదని మనం ఎవ్వరం సొనుక్కోవలసింది లేదు, అవసరమే లేదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడికి కొద్ది మందికి కొద్ది ఉంటాయి, కొద్ది మందికి లేకపోవచ్చు. ఆ లేని దానిలోంచి నువ్వు దేవునికి ఇస్తూ, దేవునిలో జీవిస్తూ, దేవునికి అదే ఆశీర్వదించమని అడిగితే దానిలో కూడా ఆశీర్వాదం ఉంటుంది. కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, మేడలు, మిద్దెలు, కార్లు, బిల్డింగులు లేవని బాధపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అవన్నీ లయమైపోతాయి, అవన్నీ మన కళ్ళ ముందు నుంచి పోతాయి, అవన్నీ విడిచిపెట్టవలసిన దినముంది. నీకు నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే పరుగెట్టవలసిన పని, ప్రయాస పడవలసిన పని, దాని కొరకు ప్రాకులాడవలసిన జీవితాలు మనకి ఎంతైనా ఉన్నవి. ప్రతి బిందువును అటండి ఆయన ఏం చేస్తారటండి, తుడిచి వేస్తారటండి. వారికి ఇక మీదట ఆకలి ఉండదట. అంటే నీకు ఆహారం ఒకవేళ కొదువుగా ఉన్నా, నీకు ఆహారం లేకపోయినా పర్వాలేదు, వారికి ఇంకేం ఉండదటండి, దాహం ఉండదట, సూర్యుని ఎండ అయిన ఉండదట, ఏ వడగాలి అయిన వారికి తగలదటండి. అక్కడ మనకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నీ వస్త్రాలు లేవని బాధ ఉండదు, మనకి మేడలు లేవని బాధ ఉండదు, అందరి వలె నేను లేనని బాధ ఉండదు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవని బాధ ఉండదు, నాకు బంగారం లేదని బాధ ఉండదు, అసలు ఆకలే ఉండదు, దప్పికే ఉండదు, వస్త్రమే ఉండదు, వస్త్రాలే అవసరం లేదు. 40 సంవత్సరాలు ఒకే వస్త్రముతో, ఒకే కాళ్ళ చెప్పులతో నడిపించిన దేవుడండి ఈ లోక సంబంధములోనే చేస్తాడు ఆశీర్వాదము. పర సంబంధమైన ఇంకా ఆశీర్వాదాలని మన నుంచి దూరం చేయడానికి ఇంకెవరికీ అవకాశం లేదు. అటువంటి ఆశీర్వాదం, అది పర సంబంధమైన ఆశీర్వాదాలకి మనము కారణభూతులుగా అవ్వాలంటే నువ్వు నేను ఎలా సిద్ధపడాలో, ఎలా ఏర్పరచబడాలో, ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. జీవ గ్రంథములో లాస్ట్ ఒక మాట అండి, జీవ గ్రంథములోనటండి ప్రకటన 3:5లోనే రాయబడి ఉందటండి. 3:5లో రాయబడి ఉన్నది ఏంటంటే, ప్రకటన గ్రంథము 3:5 అండి.
జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూడండి, ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. తండ్రి ఎదుట, దూతల ఎదుట నీవు నేను నిలబడవలసిన దినము రాబోతుందండి. ఇది 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 మనకి ఒకవేళ ఈ విషయంలో ఎవరికైనా సరైన అవగాహన లేకపోతే దేవుని సన్నిధిలో తప్పనిసరిగా ఇవి మనకి ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదాలు నువ్వు తెలుసుకోకపోతే చాలా దురదృష్టవంతులమేనండి. లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రయాస పడే పరిస్థితుల్లో క్రైస్తవ జీవితము క్రైస్తవుడు ఉండకూడదు. అది పరసంబంధమైన దేవునికి చూడండి, మన భక్తుల్ని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మన భక్తుల్ని ఆయన దీవించి ఉన్నారు, చాలా చాలా ఆశీర్వదించబడి ఉన్నారు. ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని సేవించినప్పుడు, దేవుని సేవిస్తే ఆశీర్వాదాలు, దేవుని ఆశ్రయిస్తే ఆశీర్వాదాలు, దేవుని చెంతకొస్తే ఆశీర్వాదాలు, దేవుని నోటి నుంచి ఏది వస్తే అది నెరవేరిస్తే ఆశీర్వాదాలు, దీవెనలు కొమ్మరిస్తూనే ఉంటాడు. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు లేకపోయినా కూడా ఈ పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రయాస పడవలసిన సమయం మనకు ఆసనం అయిపోయిందండి. ఇంకా మనకు సమయం లేదు. ఇంకా ఏదో పొందుకోవాలని మనం ప్రయాస పడకూడదండి. ఏదో కలిగి ఉండాలి, మన బిడ్డలు అది కలిగి ఉండాలి, వాళ్ళు ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలి, అవన్నీ అవసరమే. మన తండ్రికి తెలుసు మనకి ఏది అవసరమో మనకు తెలుసు. ఒకవేళ నన్ను కన్న తల్లిదండ్రులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. మనకి ఒకవేళ వారు ఉన్నా మనకు కావాల్సిన అవసరాలు తీర్చకపోవచ్చు. మన తండ్రి, మన పరమ తండ్రి, నిన్ను నన్ను పుట్టించిన వాడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నవాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, మనకి ఏం కావాలో అవన్నీ అనుగ్రహిస్తాడు. నిన్ను నన్ను ఆయన ఏం చేయమని చెప్తున్నాడు? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మీరు వెతకండి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను. కానీ మీరు లోక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెట్టకండి, ప్రయాస పడకండి. ప్రయాస పడిపోతున్నాము. అది లేదు, ఇది లేదు, ఇది ఈ ప్రభు, అది ఈ ప్రభు, అది దీవించు ప్రభు. నువ్వు చెయ్యు, ప్రార్థన చెయ్యు, దేవుడు ఆశీర్వదిస్తాడు, చేస్తాడు, ఇస్తాడు. దేవునికి అసాధ్యం అంటే లేదు, ఇస్తాడు. అన్ని కూడా మనకి ఇస్తాడు. ఇచ్చే దేవుడే. కానీ నువ్వు ఇస్తున్నావా దేవునికి? నేను ఇస్తున్నానా దేవుడికి? ఏమిస్తున్నాము? ఏమిచ్చింది ఆ స్త్రీ? ఆ విధవరాలైన స్త్రీ ఏమిచ్చింది? సమస్తమును ఇచ్చింది. నీవు నేను సమస్తమును ఇస్తున్నామా? సమయాన్ని ఇస్తున్నామా? దొంగిలిస్తున్నామా? టైట్ ఇస్తున్నామా? దొంగిలిస్తున్నామా? అన్ని వారి వలె ఏది మన ఆ స్త్రీ వలె ఏది సమస్తాన్ని ఇవ్వకుండా అంతా దాచిపెట్టుకుని కొద్దిగానే ఇస్తున్నాము. కానీ మనం దేవుడి నుంచి ఎన్నో ఆశీర్వాదాలు కోరుకుంటూ ఉంటాము. అదంతా ఓకే, అదంతా అనవసరము. కానీ ఇక్కడ పరిస్థితులు చాలా 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 అన్ని గతించిపోతున్నాయి. అంత సమయం అయిపోతుంది, ఇంకా సమయం లేదు. ఇంకా మనం ఆ భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడవలసిన క్రైస్తవ జీవితమునకు అసలు సమయమే కాదు. అది పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి, పర సంబంధమైన దీవెనలు పొందుకోవటానికి నీవు నేను సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. నీ నోటి మాట ఏం చేస్తుందండి? మన కుటుంబాలని ఆశీర్వదిస్తుంది, మన భర్తల్ని, మన బిడ్డల్ని ఆశీర్వదిస్తుంది. మన నోటి మాట ఏం చేసాడండి? బిలాము శపించాలనుకున్నాడు. ఆ బాలాకు మాట విని శపించాలనుకున్నాడు. తన బిడ్డలను ఎవరో శపించడానికి దేవుడు ఇష్టపడాడు. భక్తులే దానిలో ఫెయిల్యూర్ అయిపోయిన వారు ఉన్నారు. ఇంకా వీళ్ళెంతండి? బిలాం ఎంత? బిలాం లాంటి వాళ్ళు ఎంత? ఎవరండి దేవుని పిల్లలను శపించడానికైనా, శిక్షించడానికైనా, దూషించడానికైనా, జైలు పాలు చేయడం, ఏమి చేయటానికి వీరికి ఎక్కడండి దేవుడు అవకాశం ఇస్తాడండి? కొద్దిగా క్రైస్తవులకు రావాల్సిన శ్రమలు వస్తున్నాయి. ఆ శోధనలోంచి కూడా దేవుడు తప్పిస్తున్నాడు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వారికి ఆ విధముగా దేవుడు అనుమతించాడు కనుక కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ నీవు నేను ఏమి చెయ్యాలంటే మన నోటి మాట చేత మన కుటుంబాలని, మన గ్రామాలని, మన ప్రజలను, మన దేశాన్ని కూడా, మన ప్రజలను, దేవుని ప్రజలు
మన దేశమైనా ప్రపంచమైనా ఎవరైనా నీవైనా నేనైనా కూడా ఆయన ప్రజలమే, ఆయన సొత్తే, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారే ప్రతి ఒక్కరు కూడా. కొంతమంది కడగబడ్డారు, కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది దానిలో జీవిస్తున్నారు, కొంతమందికి లేదు ఆ భాగ్యము. ఆ లేని వారి కొరకు వారిని దీవించాలి. ఎప్పటి వరకు? వారు రక్షించబడే వరకు. ఎప్పటి వరకు? నీవు నేను దేవుని యొద్దకు వెళ్ళిపోయే వరకు. దేవుని యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లాజరు ఆ ధనవంతుడి వలె, ధనవంతుడు ఏమీ చేయలేకపోయాడు. ధనవంతుడు ఈ లోకములో లోక సంబంధమైన అన్ని అనుభవించాడు. లాజరు ఈ లోక సంబంధమైన ఏది అనుభవించలేదు. అన్ని కష్టములే. ఆ రొట్టెలు కూడా, రొట్టె ముక్కలు కూడా ఆ బల్ల యొద్ద అతను తినేసి పడేస్తే, అంటే డస్ట్బిన్ లో పడవేసే ముక్కలు తిని బ్రతికిన వాడు. కానీ ఎందుకు అబ్రహాం రొమ్మునున్నాడు? ఏమి చేశాడు? ఎలాంటి జీవితము, ఎలాంటిది కోరుకున్నాడు దేవుడు? ఎందుకు ఆ వ్యక్తిని కోరుకోలేదు దేవుడు? అన్ని చేశాడు, అంత గొప్పగా చేశాడు. దినాలకి ఎన్నో మార్లు ఉపవాసాలు ఉండేవాడు, ఎంతో సంపాదించుకున్నాడు. ఈ లాజరు లాంటి పేదవాడిని ఆ బల్ల ముక్కలు తిని బ్రతకటానికి ఆ డస్ట్బిన్ లో వేసే ముక్కలు పెట్టి బ్రతికించాడు. అతను చేశాడు. ఎలా బ్రతికాడు? ఏమైపోయాడు? ఏం చెయ్యాలనుకుంటున్నాడు? ఆ లాజరును పంపించమని అడుగుతున్నాడు. అది సాధ్యము కాదు, అతనికి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ చెయ్యలేము. నీవు నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమీ చేయలేము. ప్రభువా ఒకసారి పంపించు నన్ను అంటే వెళ్ళలేవు, నీకు అవకాశం లేదు. నీకు నాకు వాళ్ళకి ఏముంటదండి? అగ్నిగుండము అగాధము మధ్య అడ్డు ఉంటది. నీవు నేను అసలు ఇంకొకసారి ఎక్కడా కూడా మనము చూడము. మన పరిస్థితి ఎక్కడ ఉంటుండగానే వీరందరి బాధ్యత, వీరు ఆ నరక కోపంలో, ఆ ధనవంతుడి స్థానంలో, ఆ ధనవంతుడు ఉండే చోట ఉండకుండా ఉండాలి అంటే నీవు నేను ఏమి చేయాలి? ప్రేమని వారలారా, మనము ఆశీర్వదించబడ్డాము. ఆత్మీయ ఆశీర్వాదాలు కారణభూతులుగా మనం ఉన్నాము. ఆశీర్వదిస్తాడు దేవుడు, మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. శారీరకంగా ఆశీర్వదిస్తున్నాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తున్నాడు. అంతవరకు చాలా, నీ వరకు నా వరకు చాలనే చాలదు. నిజమైన భక్తి ఏదనగా, నిజమైన భక్తి నీకు నాకు ఏదంటే అది నీవు నేను గుర్తించాలి. నిజమైన భక్తి ఏదన్నది నీవు నేను గ్రహిస్తూ ఈ ప్రజల కొరకు మనం ఏమి చేయగలము, మనం ఎలాగ వీరి కొరకు కన్నీరు కార్చగలము, రోదన చేయగలము, వారిని అగ్ని నుంచి విడిపించగలము, వారిని కూడా మన వలె ఆత్మీయ ఆశీర్వాదాలు, శారీరక ఆశీర్వాదాలు పొందుకోవడం కారణం వాళ్ళని నువ్వు నేను ఎలా చేయాలని దేవుడు కోరుతున్నాడో అది దేవుని యొద్ద కనిపెట్టు. బ్రతుకు ఆయన కొరకు బ్రతుకు, చావైనా బ్రతుకైనా దేవుని కొరకే బ్రతుకుదాము, దేవుని కొరకు జీవిస్తాము. ఆ గొప్ప సంఘములో, ఆ వధువు సంఘములో, ఆ చారిత్రక సంఘములో నీవు నేను మనమందరము, మన సంఘాలు, మన చారిత్రక సంఘములో నీవు నేను మనందరము దేవుడి కృపను బట్టి ఆ సంఘంలో, ఆ వధువు సంఘంలో నీవు నేను మనందరము ఉందుము గాక. ఈ చిన్న మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. నాకు సమయం ఇచ్చిన దేవాది దేవునికి, ఆ తల్లి గారికి, నాకు సమయం ఇచ్చిన సిస్టర్ గారికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికి కూడా ప్రభు నామంలో నా నిండైన వందనాలు. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించమని మనవి. ఈ చిన్న మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలండి. చక్కటి వాక్యం అందించిన సిస్టర్ కి యేసునామమున వందనాలమ్మా. జ్యోతి సిస్టర్ గారికి చక్కటి వాక్యం అందించినారు. సంఖ్యాకాండము 22:12 నుంచి బాలాకు రాజు, తర్వాత బిలాము ప్రవక్తను గురించి, అటు మన నోటి మాట ఏ విధంగా ఉండాలనే దాని గురించి చెప్పినారు. నిజంగా బాలాకు రాజు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలును శపించడానికి బిలాము ప్రవక్తను బాలాకు రాజు పిలిచినాడు. అప్పుడు పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు? బిలాము సరే అని వెళ్ళినప్పుడు దేవుని దగ్గర, అంటే ప్రవక్తలు ఎప్పుడే కానీ ముందు దేవుని దగ్గర మాట తీసుకొని ఆయన యొక్క ముందు ఆయన దగ్గరికి పోయి అవన్నీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ప్రవచిస్తారు. ఆ విధంగా బిలాము కూడా దేవుని నుంచి వర్తమానం పొందుకున్నాడు. కానీ దేవుడు వారిని దీవించమని చెప్పినాడు, కానీ శపించమని చెప్పలేదు. కానీ బిలాము యొక్క మాటలు ఆయన ప్రలోభ పెట్టినందువలన వారిని శపించడానికి మరలా వెళ్ళాడు. గాడిద కూడా అతనితో మాట్లాడింది బిలాముతో.
అయినా కూడా మరలా శపించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతని నోటి నుండి ఆశీర్వాద వచనాలే పలికించినాడు కానీ శాపవచనాలు ఇశ్రాయేలీయుల్లో పలికించలేదు. కాబట్టి దేవుని ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడిన వారు కాబట్టి వారికి ఎప్పుడు కూడా శాపం అనేది రాదు, ఒకవేళ పాపం చేసినప్పుడు తప్ప. కీర్తన 119:17 కూడా బాలాకు రాజు ఇశ్రాయేల్ని శపించడానికి పిలిచినాడు కదా బిలామునని, అది కూడా అక్కడ మనకు ఆ కీర్తన 109:17 కూడా తెలియపరచబడింది. కాబట్టి దీవెనకరమైన మాటలే మనం మాట్లాడాలన్నమాట ఎప్పుడు కూడా. నెహెమ్యా 13:1 కూడా దేవుడు శాపాన్ని దీవెనగా మార్చేవాడు అనమాట. కాబట్టి మనము ఆయన హత్తుకున్నప్పుడు తప్పకుండా ఆయన మనను శాపాన్ని దీవెనగా మార్చే దేవుడు. ఆత్మీయంగా ఇశ్రాయేలులను కూడా ఆయన ఎంతగానో ఆశీర్వదించినాడు. తర్వాత వారి ఎడల దయ చూపించి ఉన్నాడు అనమాట. అంతేగాని ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు ఆయనకు ఆశీర్వదించే దేవుడే గాని శపించే దేవుడు కాదనమాట. అపోస్తల కార్యములు 3:26 దేవుడు ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించే దేవుడు. దుష్టత్వం అనేది ఆయనకి ఇష్టం లేదనమాట. కాబట్టి ఆ దుష్టత్వం నుండి మనల్ని తప్పించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. గలతీ 3:14 కూడా మన శాపాలను పోగొట్టి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం. ఎందుకు మనల్ని ఆశీర్వదిస్తున్నంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన సిలువలో మరణించి మనల్ని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి ఆయన సిలువలో మరణించి మనల్ని ఆశీర్వదించిన దేవుడుగా ఆయన ఉన్నాడు. తర్వాత మన నోటి మాట ఎట్లా ఉండాలంటే మన నోటి మాట ఎప్పుడు కూడా దీవెనకరమైన మాటగానే ఉండాలి కానీ శపించే మాటగా ఉండకూడదు అనమాట. అంతేకాకుండా మన పిల్లలను కూడా మనం ఎప్పుడు మనల్ని ఎంత విసిగించినా మనము వారిని శపించకూడదు. దేవుడు కూడా మనం ఎంతగా మనల్ని విసిగిస్తారేమో మనమైతే ఆయన మన క్రియల ద్వారా, మన మాట ద్వారా, మన తలంపుల ద్వారా ఆయనని ఎంతగానో విసిగిస్తాం. కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని శపించలేదు ఇంతవరకు. మనల్ని దీవెనకరంగానే ఉంచే దేవుడుగా ఆయన ఉన్నాడు అనమాట. కాబట్టి యేసయ్యనే మనకు ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆయన సిలువలో శ్రమ పడినప్పుడు ఎంత శ్రమ పడినాడంటే అసలు అంత ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఆయనను మాదిరిగా ఉంచుకొని మన మాటలు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చూసుకోవాలి. హెబ్రీ 3:17 కూడా పాపం చేసిన వారిని దేవుడు అరణ్యంలో చేసినాడు కానీ 40 సంవత్సరాలు మంచిగా ఉన్న వారిని ఎవరిని కూడా ఆయన శపించలేదు. వారిని క్షేమంగా కనానుకు నడిపించిన దేవుడు. మోసే ఒక్క మాట ద్వారా, చిన్న మాట ద్వారానే ఆయన కనాను చూడకుండా చేసినాడు. కాబట్టి మనం ఎప్పుడే గాని మనము ఎవరిని కూడా శాపకరమైన మాటలు మాట్లాడకూడదని మనం తెలుసుకుంటున్నాం. మత్తయి 5:1-10 నుంచి కూడా సువార్త చేసే వారికి నిజంగా ఎన్నో బాధలు, వాళ్ళది పూల బాట కాదు కానీ ముళ్ళ బాటనే ఎప్పటికైనా కూడా. కాబట్టి వారిని కూడా దేవుడు ఎంతగానో వారికి శ్రమలు వచ్చినా కూడా వారిని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మనం కూడా సువార్త చేసే వాళ్ళు ఎంత శ్రమ వచ్చినా కూడా తప్పకుండా దేవుని ఆశ్రయించి ఆయన ఆశీర్వాదాలు కోరుకోవాలా. సువార్త సేవ చేసినప్పుడు ఎన్ని బాధలు వచ్చినా కూడా మౌనంగా ఉండడానికి నేర్చుకోవాలి. ఆయన మన రక్షకుడు, మనకు శిక్షకుడు కాదు, ఆయన మన రక్షకుడు. కాబట్టి మనం ఆయనతో మనం ఎప్పుడు కూడా మన నోటి మాటను మంచిగా ఉంచుకోవాలి. మన నోటి మాట ఎప్పుడు ప్రపంచాన్ని రక్షించేదిగా ఉండాలంట, కానీ శపించేదిగా ఉండకూడదు. ఈ విధంగా ఎన్నో నిర్గమకాండం 23:25 కూడా మనం యెహోవాను సేవిస్తే మన ఆహారమును మన పానీయంను దీవించే దేవుడుగా ఆయన ఉన్నాడని కూడా మనం తెలుసుకున్నాం. ఆయన మన రోగాల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులం. కోవిడ్ వచ్చిన తర్వాత మనం నిజంగా ఎంతో ఆశీర్వదింపబడినాం. ఎందుకంటే జూమ్ లో, తర్వాత యూట్యూబ్లలో వాక్యాన్ని ఎంతో విరివిగా మనము వింటున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఇట్లా వాక్యాల ద్వారా ఎంతగానో నింపుతున్నాడు అనమాట. తర్వాత భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు రెండింటిని గురించి చెప్పినారు. ఆ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇది ఆస్తిపాస్తులు, తర్వాత మేడలు, మిద్దెలు, ఇవన్నీ సుఖవంతమైన జీవితం కాదు కానీ ఇవన్నీ ఇవి అశాశ్వతమైనటివి దృశ్యమైనవి. కాబట్టి దృశ్యమైనవి అనిత్యములు. కాబట్టి వీటి నుంచి మనము ఎప్పుడు కూడా విడుదల పొందే వరంగా ఉండాలి. అది
లోక సంబంధంగా ఆశీర్వదింపబడినా కూడా మనం ఆయనను మర్చిపోకుండా ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలి. పరసంబంధమైన ఆశీర్వాదం అంటే ఇది శాశ్వతమైనది అదృశ్యమైనది, ఎప్పుడు కూడా నిత్యముగా ఉండేది అనమాట ఇది. కాబట్టి ప్రకటన 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును వింటి గైకొంటివి గనుక వారు రాబోయే శోధన నుండి తప్పించబడతారు. నిజమే, మరి ఆయన వాక్యమును మనము గైకొన్నప్పుడు, ఓర్పు కలిగి ఉన్నప్పుడు మనము రాబోయే శోధన నుండి, కష్టాల నుండి, అన్నిటి నుండి మన దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు అనమాట. ఈ విధంగా అంతేకాకుండా ప్రకటన 7:16